الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد సోదర మహాశైలారా, ఈనాటి దర్సులో మనం ఇన్షా అల్లా ఒక కొత్త విషయం తెలుసుకోబోతున్నాము. ఖవారిజ్ అంటే ఎవరు, వారి యొక్క గుణాలు ఏమిటి, మరియు ఈ రోజుల్లో ఎవరిలోనైనా మనం అలాంటి గుణాలు చూస్తే వారి పట్ల మనం ఎలా మసులుకోవాలి, వారితో మన వ్యవహారం ఎలా ఉండాలి. సోదర మహాశివులారా, సహాబాల కాలంలోనే ఖవారిజ్ అని ఒక వర్గం సహాబాల సరి అయిన మార్గం నుండి, సన్మార్గం నుండి దూరమైంది, వేరైంది. అది ఒక వర్గం రూపంలో, ఒక ఫిర్కా రూపంలో ప్రస్తుతం మనకు కనబడకున్నా వారిలో ఉన్నటువంటి ఎన్నో చెడు గుణాలు ఈ రోజుల్లో ఎంతో మందిలో లేదా ఎన్నో వర్గాలలో మనం చూస్తూ ఉన్నాము. మరొక బాధాకరమైన విషయం ఏమిటంటే, స్వయం తమకు తాము ఎన్నో మంచి పేర్లు పెట్టుకొని కూడా కొందరు ఈ ఖవారిజుల గుణాలు అవలంబించి ఉన్నారు, మరియు ఈ గుణాలు ఖవారిజుల యొక్క గుణాలు అని స్వయం వారికి తెలియదు. అందుకొరకు వారి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఖవారిజ్ వీరి యొక్క పేరు హరూరియా అని కూడా ఉంది. వాటి యొక్క కారణాలు కూడా ఇక ముందుకు వస్తాయి. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక సంఘటన జరిగింది. దాన్ని బట్టి ఖవారిజ్ల యొక్క బీజం ఆనాడే కనబడింది, చిగురించింది అని కొందరు పండితులు అంటారు. సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో వచ్చిన హదీస్ హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రలియల్లాహు తఆలా ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో మాలే గనీమత్ యుద్ధ ధనం పంచిపెడుతున్నారు. ఒక వ్యక్తి వచ్చాడు, అతని పేరు అబ్దుల్లాహ్ జుల్ ఖువైసరా. వచ్చి ఇఅదిల్ యా రసూలల్లాహ్, ఓ ప్రవక్త, నీవు న్యాయం పాటించు అని అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, వైలక్ వమన్ యఅదిల్ ఇదా లం అఅదిల్. నేను ఒకవేళ న్యాయం పాటించకుంటే ఎవరు న్యాయం పాటిస్తారు? మరి అక్కడ ఉమర్ రలియల్లాహు తఆలా నుండి దఅని అద్రిబ్ ఉనఖహు, ప్రవక్త నాకు అనుమతి ఇవ్వండి, నేను ఇతని మెడ నరికేస్తాను అని చెప్పారు. ప్రవక్త విషయంలో ఒక చాలా ఘోరమైన అమర్యాద, అగౌరవం పాటించాడు కదా, అసభ్యతగా వ్యవహరించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దాహు ఫఇన్న లహు అస్హాబన్, వదిలేయి, ఇతని వెనుక ఇతని అనుచరులు వస్తారు. యహ్కిరు అహదుకుం సలాతహు మఅ సలాతిహి, వీరి అనుచరుల్లో ఎలా ఉంటారు? మంచి నమాజ్ చేసేవారు ఉంటారు, ఎల్లప్పుడూ నమాజులు అధికంగా చేసేవారు ఉంటారు. ఎంతగా అంటే మీరు వారిని చూసి, మీలో ఒక వ్యక్తి వారిని చూసి తమ నమాజును, అయ్యో మేము ఏమి నమాజ్ చేస్తున్నాము, మాకంటే ఎక్కువ చేస్తున్నారు కదా అని భావిస్తారు. వసియామహు మా సియామిహి, ఉపవాసాలు కూడా వారు బాగా పాటిస్తారు. మీరు మీ ఉపవాసాలను ఏమి లెక్కించరు, అంతగా వారు ఉపవాసాలు పాటిస్తారు. కానీ విషయం ఏంటి? యమ్రుకూన మినద్దీన్, కానీ ధర్మం వారిలో ఉండదు. ధర్మం నుండి వారు వెళ్ళిపోతారు. ఎలాగా? కమా యమ్రుకు సహము మినర్ రమియ, ధనస్సు ఉంటుంది కదా బాణం వదలడానికి, ఇలా బాణం వదిలిన తర్వాత మళ్ళీ తిరిగి కమాన్లో ధనస్సులో రావాలంటే వస్తుందా బాణం?
ఏ విధంగానైతే విడిపోయిన బాణం తిరిగి రాదో వారిలో నుండి ధర్మం అనేది ఆ విధంగా వెళ్ళిపోయింది, ఇక తిరిగి రాదు. అలాంటి వారు కానీ హజరత్ అలీ రలియల్లాహు తఆలా వారి యొక్క ఖిలాఫత్ కాలంలో వీరు ముందుకు వచ్చారు, బహిరంగంగా స్పష్టంగా వెలికి వచ్చారు. హజరత్ అలీ రలియల్లాహు తఆలా మరియు హజరత్ ముఆవియా రలియల్లాహు తఆలా వారి మధ్య ఒక యుద్ధం జరిగింది, సిఫీన్ అని అంటారు. అయితే మన ముస్లింల మధ్యలో ఇలా జరగకూడదు, రక్తపాతాలు కాకూడదు అని ముఆవియా రలియల్లాహు తఆలా వైపు వారు ఖురాన్ గ్రంథాన్ని పైకెత్తారు. ఎత్తి ఈ గ్రంథం మన మధ్యలో తీర్పు కొరకు మనం ఏకీభవిస్తాము, ఇక యుద్ధాన్ని మనం మానుకుందాము. అయితే అప్పుడు అందరూ యుద్ధాన్ని సమాప్తం చేసి ఇక సంధి కుదుర్చుకోవడానికి సులహ్ కొరకు ముందుకు వచ్చారు. అలీ రలియల్లాహు తఆలా వైపు నుండి ఒక వ్యక్తిని, ముఆవియా రలియల్లాహు తఆలా వైపు నుండి ఒక వ్యక్తిని ముందుకు పంపడం జరిగింది. వారు అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్ వెలుగులో తీర్పు చేయాలి, మనం ఈ యుద్ధాన్ని ఇక ముందుకు సాగకుండా చూసుకోవాలి. వాస్తవానికి ఇది మంచి విషయం. కానీ అక్కడ ఎంతో మంది వారు అలీ రలియల్లాహు తఆలా సైన్యంలో ఉన్నవారు, వారు అలీ రలియల్లాహు తఆలాకు వ్యతిరేకంగా తిరిగారు. వ్యతిరేకంగా తిరిగి అలీ రలియల్లాహు తఆలాను కాఫిర్ అని చెప్పేశారు. నౌజుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. ఎందుకని? వారి యొక్క తప్పుడు ఆలోచన చూడండి. ఏమన్నారు? సూరా మాయిదా ఆయత్ నంబర్ 44 చదివారు. వమన్ లమ్ యహ్కుం బిమా అన్జలల్లాహ్ ఫౌలాయిక హుముల్ కాఫిరూన్. అల్లాహ్ అవతరించిన దాని ప్రకారం ఎవరైతే తీర్పు చేయరో వారు కాఫిర్లు. అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్ నుండి తీర్పు చేద్దాము అని చెప్పారు, తర్వాత ఇద్దరు మనుషులను ముందుకు పంపుతున్నారు. ఆ ఇద్దరు మనుషులు ఏం తీర్పు చేస్తారు? ఇద్దరు మనుషులు తీర్పు సరిగా చేయరు. అల్లాహ్ యొక్క గ్రంథం తీర్పు చేయాలి. అందుకొరకు తీర్పు చేయడానికి ఇద్దరు మనుషులను పంపడం జరిగింది. అందుకని అటు అలీ నౌజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ కాఫిర్ అయిపోయాడు, అటు ముఆవియా కూడా కాఫిర్ అయిపోయాడు అని ఈ విధంగా పుకారా లేపారు. అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. వాస్తవానికి గమనిస్తే ఇదేంటి? చూడడానికి ఖురాన్ ఆయత్ను తెలిపారు, కానీ ఖురాన్ ఆయత్ను వారు స్వయంగా అర్థం చేసుకోలేదు. వాస్తవానికి ఖురాన్ తీర్పు చెబుతుంది, కానీ ఖురాన్ తీర్పు ఎలా చెబుతుంది? ఖురాన్ స్వయంగా మాట్లాడుతుందా? మన మధ్యలో పెట్టిన తర్వాత ఖురాన్ పట్ల ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉందో, ఖురాన్ ఎవరు చాలా మంచి విధంగా చదివి దానిని అర్థం చేసుకొని దాని యొక్క అన్ని వివరాలు తెలిసి ఉన్నారో అలాంటి ధర్మ జ్ఞానులు ఆ ఖురాన్కు అనుగుణంగా తీర్పు చేసే ప్రయత్నం చేస్తారు. ఖురాన్లో స్వయంగా ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. స్వయంగా ఈ సూర్య మాయిదాలోనే ఒక సంఘటన ఉంది, సూర్య నిసాలో కూడా ఉన్నది. ఉదాహరణకు సూర్య నిసాలో మీరు కూడా ఎన్నోసార్లు ఈ విషయం విని ఉంటారు. భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవ జరిగింది, ఇప్పుడు విడాకులకు వస్తుంది సమస్య. అప్పుడు అల్లాహ్ ఏమంటున్నాడు? ఫబ్అసు హకమం మిన్ అహ్లిహి వ హకమం మిన్ అహ్లిహా. భర్త వైపు నుండి ఒక వ్యక్తి తీర్పు చేయడానికి మరియు భార్య వైపు నుండి ఒక వ్యక్తి. వారు తమ ఇష్టానుసారం ఏదో రాష్ట్రంలో నడుస్తున్నట్టుగా మన పల్లెటూరులో నడుస్తున్నటువంటి చట్టాల మాదిరిగా చేస్తే దాని గురించి ఎలా చెప్తున్నాడా? లేదు. వారిద్దరి మధ్యలో భార్య భర్తల్లో తీర్పు చేయాలి అల్లాహ్ యొక్క ఇష్ట ప్రకారంగా మరియు అల్లాహ్ అవతరించిన షరియత్ను అనుసరించి. కానీ అది చేయడానికి ఎవరు? ఇద్దరు మనుషులే ముందుకు వచ్చేది. అలాగే సూర్య మాయిదాలో ఒక సందర్భంలో ఎవరైనా ఎహ్రామ్ స్థితిలో ఉండి
వేటాడాడు. ఎహ్రాం స్థితిలో భూమిపై సంతరించేటువంటి జంతువుల యొక్క షికారి వేట ఆడడం నిషిద్ధం. కానీ ఎవరైనా అలా షికారు చేశాడు, వేటాడాడు, దానికి పరిష్కారంగా అల్లా రబ్బుల్ ఆలమీన్ ఏదైతే ఆదేశం ఇచ్చాడో అందులో ఇక ఈ వ్యక్తి అయితే ఎహ్రాం స్థితిలో ఉండి షికారు చేశాడో అతడు ఫిదియా, దానికి ఫైన్ గా పరిహారంగా ఏమి చెల్లించాలి అనేది నిర్ణయం ఎవరు చేస్తారు? న్యాయవంతులైన ధర్మ జ్ఞానం తెలిసిన మనుషులు చేస్తారు. విషయం అర్థమవుతుంది కదా. ఇక్కడ నేను ఇదంతా డీటెయిల్ ఎందుకు చెప్పానంటే ఖురాన్ ప్రకారంగానే మనం తీర్పు జరగాలి మన మధ్యలో. కానీ చేసేవారు ఎవరు ఉంటారు? మనుషులే ఉంటారు. కానీ ఆ మనుషులు సామాన్య మనుషులు కాదు, ధర్మం గురించి ఎక్కువగా తెలిసిన వారు. కానీ ఈ విషయం వారి బుర్రలో దిగలేదు. వారేమన్నారు? ఖురాన్ ప్రకారంగా తీర్పు చేద్దామని ఇద్దరిని మనుషులను పంపుతున్నారు, అందు గురించి మీరు కాఫిర్ అయిపోయారు. నౌజు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లా. ఆ కాలంలో ఉన్నటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క స్వచ్ఛమైన సహాబాలు, ఖులఫాయ్ రాషిదీన్లోని ఒకరు హజరత్ అలీ రలియల్లాహు తఆలా వారిని, ఇలాంటి వారి గుణం. అయితే అక్కడి నుండి ఒక పెద్ద వర్గం వేరైపోయింది. సామాన్యంగా ఖురూజ్ అన్న పదం మీకు తెలుసు, వెళ్ళిపోవడం. అయితే వీరు సహాబాల జమాత్ నుండి, ముస్లింల ఒక సత్యమైన వర్గం నుండి, ముస్లింల నుండి వేరైపోయారు, బయటికి వెళ్ళిపోయారు. ఈ విధంగా వారిని ఖవారిజ్ అని అనడం జరిగింది. అయితే వారందరూ వెళ్ళి ఒక ప్రాంతంలో తమ అడ్డాగా చేసుకొని అక్కడ ఉండడం మొదలుపెట్టారు. ఆ ప్రాంతాన్ని హరూరా అని అంటారు. అందుకొరకు వారి యొక్క పేరు హరూరియా అని కూడా పడింది. అయితే ఆ తర్వాత అలీ రలియల్లాహు తఆలా ఇబ్నే అబ్బాస్ రలియల్లాహుని పంపించారు. వారు ఇంకా మూఢనమ్మకాల్లో ఉన్నారు, వారికి సరియైన జ్ఞానం ఇంకా లేదు, వారికి ఇస్లాం విషయంలో ఇంకా మంచి లోతు జ్ఞానం ప్రసాదించాలి అని ఇబ్నే అబ్బాస్ రలియల్లాహుని పంపారు. ఇబ్నే అబ్బాస్ రలియల్లాహు తఆలా వారి వద్దకు వెళ్ళి చాలాసేపు వారితో ఉండి, ఆ యొక్క వివరాలు కూడా మనకు గ్రంథాల్లో ఉన్నాయి, చాలాసేపటి వరకు వారితో డిబేట్ చేశారు, వారితో వాదం చేశారు, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ యొక్క దయ వల్ల చాలా మంది సరియైన విషయాన్ని, సరియైన విశ్వాసాన్ని, అసలు ఇక్కడ మనం పాటించవలసిన నమ్మకం, విశ్వాసం, వ్యవహారం ఏంటి అర్థం చేసుకొని అలీ రలియల్లాహు వైపుకు వచ్చారు. అయినా కొంతమంది మొండితనం పాటించే వాళ్ళు ఉంటారు కదా, నేను పట్టిన కోడికే 3 కాళ్ళు అన్నట్లుగా, అలాంటి మొండితనంలో ఎంతో మంది ఉండిపోయారు. ఆ తర్వాత వారు తమ మొండితనంలో ఉండి మౌనంగా ఉంటే కూడా అంత నష్టం కాకపోవచ్చేమో, కానీ అంతకే వారు మౌనంగా ఉండకుండా ఏమన్నారు? ఎవరైతే మా ఈ విశ్వాసం, మా ఈ పద్ధతిలో లేరో వారందరూ కాఫిర్లు. అస్తగ్ఫిరుల్లాహ్. ఖవారిజ్ అంటే వీరు, వారి తప్ప ఇక వేరే ఎవరిని కూడా ముస్లింలుగా నమ్మరు. అంతేకాదు, వారు ఉన్న ఆ ప్రాంతానికి చుట్టుపక్కల దగ్గరలో నుండి ఎవరైనా ముస్లింలు దాటితే వారిని హత్య చేసేవారు. చివరికి అబ్దుల్లా బిన్ ఖబ్బాబ్ బిన్ అల్ అరత్ ఒక గొప్ప సహాబీ, అతని యొక్క ఒక కుమారుడు అబ్దుల్లా బిన్ ఖబ్బాబ్ బిన్ అల్ అరత్ ఒక సందర్భంలో అతనితో ఉన్నటువంటి ఒక బానిసరాలు వెంట ఆయన వెళ్తున్నాడు. వారికి ఆ విషయం తెలిసింది. ఆ సందర్భంలో ఆ బానిసరాలు గర్భవతి. అయితే ఆ మూర్ఖులు, ఆ దుండగులు, ఆ దౌర్జన్యపరులు, ఖవారిజ్ ఆ ఒక స్త్రీని కూడా స్త్రీ అని గౌరవించలేదు. అంతేకాకుండా ఆమె గర్భంతో ఉంది కదా అన్న విషయం కూడా పట్టించుకోకుండా ఆమెను చంపేశారు. అంతేకాదు, ఆమె కడుపులో పొడిచి శిశువుని బయటికి తీసి కూడా ఇట్లాంటి దౌర్జన్యాలు చేసేవారు వారు. అయితే సోదర మహాశయులారా, వారి యొక్క పుట్టుక అనండి, వారి యొక్క ఆరంభం అనండి, దాని గురించి కొన్ని విషయాలు నేను ఇప్పటి వరకు చెప్పాను. అయితే సంక్షిప్తంగా వారి యొక్క కొన్ని ప్రత్యేక గుణాలు ఉన్నాయి.
వాటి గురించి కూడా తెలుసుకోవడం చాలా అవసరం. వారిలో ఉన్నటువంటి ఒక చెడ్డ గుణం ఏమిటంటే ధర్మ జ్ఞాన విషయంలో ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అన్నటువంటి తపన ఆలోచన ఉండదు. ధర్మ పండితులతో జ్ఞానం నేర్చుకోరు. అందుకొరకే సహీహ్ బుఖారీ సహీహ్ ముస్లిం హదీస్లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, యక్రఊనల్ ఖుర్ఆన్ లా యుజావిజు హనాజిరహుం. వారు ఖురాన్ చదువుతారు కానీ అది వారి యొక్క ఈ గొంతుకు కిందికి దిగదు. అంటే ఏంటి? ఖురాన్ పఠన అనేది, తిలావత్ అనేది చాలా మంచిగా చేస్తారు కానీ చదువుతున్నది ఏమిటి? అది ధర్మ జ్ఞానుల వద్ద, మంచి పెద్ద ఉలమాల వద్ద కూర్చుండి విద్య నేర్చుకోవాలి, తఫ్సీర్ నేర్చుకోవాలి, హదీస్ నేర్చుకోవాలి, ఫిఖహ్ నేర్చుకోవాలి, అకీదా ఈమాన్ అన్ని వివరాలు నేర్చుకోవాలి, అఖ్లాక్ ఆదాబ్ సులూక్ ఇవన్నీ నేర్చుకోవాలి. కానీ దీని గురించి పండితులతో ధర్మవేత్తలతో ధర్మం నేర్చుకోవడంలో మరీ వెనుక ఉంటారు. ఖురాన్ చదవడానికి మహా స్వచ్ఛంగా ఎంతో మంచిగా చదువుతున్నారన్నట్లుగా నటిస్తారు కానీ ఖురాన్ అర్థభావాలను తెలుసుకోరు. వారిలో ఉన్నటువంటి ఒక రెండవ చెడ్డ గుణం ఏమిటంటే, మొదటి గుణం తెలిసింది కదా, ధర్మ పండితులతో ధర్మ జ్ఞానం నేర్చుకోరు. కానీ రెండవ చెడ్డ గుణం ఏమిటి? ధర్మవేత్తల మీద ఆక్షేపణలు, ఏతరాజ్, క్రిటిసైజ్. మీకు తెలియదు, మీరు మంచిగా చెప్పడం లేదు, మీరు అన్ని స్పష్టంగా చెప్పరు. ఈ విధంగా ధర్మ పండితుల మీద వారు ఇలాంటి క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. చూడండి, దీనికి ఒక గొప్ప సాక్ష్యం ఇంతకుముందు నేను ప్రస్తావించినట్లు, చదువుతున్నాడు ఖురాన్ ఆయత్, అలీ రదియల్లాహు తను ముఆవియా రదియల్లాహు అను వారిని కాఫిర్ అని అంటున్నాడు. అలీ రదియల్లాహు తను గొప్ప ధర్మవేత్త, ఖలీఫా, మరియు ఆయన ధర్మవేత్త కూడా. అయితే ఈ విధంగా తమ వద్ద ఉన్న అల్ప జ్ఞానంతో ధర్మ పండితులకు ఛాలెంజ్ చేస్తారు. వారిలో ఉన్నటువంటి మూడవ చెడ్డ గుణం ఏమిటంటే, పాపాలలో రెండు రకాలు ఉన్నాయి, చిన్న పాపాలు మరియు ఘోరమైన పెద్ద పాపాలు. సామాన్యంగా వాటిని ఏమంటాము? కబీరా గునా అని ఉర్దూలో, లేకుంటే కబాయిర్ అని ఉర్దూ అరబీ రెండు భాషల్లో కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. అయితే కబాయిర్ వాస్తవానికి ఇవి చాలా ఘోరమైన పాపాలు. కానీ సహాబాలు, తాబెఈన్, తబె తాబెఈన్, ఐమా, ముహద్దిసీన్ వీరందరి ఏకాభిప్రాయం ఏమిటంటే, ఎవరైనా కబీరా గునా చేసినంత మాత్రాన అతడు కాఫిర్ అయిపోడు. కబీరా గునాకు ఎవరైనా పాల్పడితే వారిని మనం కాఫిర్ అని అనరాదు. కానీ ఖవారిజ్ ఏమంటారు? కబీరా గునా చేసిన వాడు కాఫిర్. అర్థమవుతుందా? ఎన్ని గుణాలు తెలుసుకున్నాం ఇప్పటి వరకు? 3. మొదటిది, జ్ఞానం పండితుల ద్వారా ధర్మవేత్తల ద్వారా నేర్చుకోరు. రెండవది, ధర్మవేత్తలపై క్రిటిసైజ్ చేస్తారు, వారికి ఛాలెంజ్ చేస్తారు. మూడవది, కబీరా గునా చేసిన వారిని కాఫిర్ అని అనేస్తారు. నాలుగో చెడ్డ గుణం వారిలో ఉన్నది, వారి బాటలో, వారి ఆలోచన ప్రకారం ఎవరైతే లేరో వారి యొక్క ధనం దోచుకోవడం, వారి యొక్క ప్రాణానికి ఏ విలువ లేకుండా హత్య చేయడం వారి వద్ద హలాల్. వారి తప్ప ఇతరుల ధర్మం, ఇతరుల ప్రాణం, ధనం, మానం వీటికి ఏమాత్రం విలువ వారి వద్ద లేదు. అందుగురించి సహీహ్ బుఖారీలో వచ్చి ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, యక్తులూన అహ్లల్ ఇస్లాం వయదఊన అహ్లల్ ఔసాన్. ముస్లింలను చంపుతారు కానీ విశ్వాసం అవిశ్వాసుల మధ్యలో, సత్యం అసత్యం, ఇస్లాం మరియు కుఫ్ర్ మధ్యలో యుద్ధాలు జరిగే సందర్భంలో అక్కడ వారు పోరు, కానీ ముస్లింలను చంపడానికైతే ముందుగా ఉంటారు. నాలుగోది ఏమిటి?
ముస్లింల హత్య చేయడం వారి వద్ద హలాల్. ఐదో చెడ్డ గుణం వారిది, ఎవరైతే కబీర గునాహ్కు పాల్పడ్డారో వారు శాశ్వతంగా నరకంలో ఉంటారు అని అంటారు. మరియు సహాబాలు, తాబెఈన్, తబె తాబెఈన్, ముస్లింలందరి ఏకాభిప్రాయం ఏమిటి? ఎవరైనా కబీరా గునాకు పాల్పడ్డాడంటే అల్లా క్షమించనువచ్చు, లేదా అల్లా క్షమించకుంటే ఆ పాపంకు తగ్గట్టు నరకంలో శిక్ష ఇచ్చిన తర్వాత అతని వద్ద ఏ తౌహీద్ అయితే ఉందో దాని కారణంగా అల్లా మళ్ళీ అతన్ని స్వర్గంలో పంపిస్తాడు. దీని గురించి సహీహ్ బుఖారీ ఇంకా ఎన్నో హదీసులు ఉన్నాయి. ఇంతకుముందు మన విశ్వాసముల సూత్రాల్లో హదీస్ కూడా చదివాము, లా ఇలాహా ఇల్లల్లాహ్ యొక్క ఘనతలో. కానీ వీరేమంటారు? ఎవరైనా కబీరా గునా చేశారంటే అతడు శాశ్వతంగా నరకంలో, ఇక స్వర్గంలో పోయే అవకాశమే లేదు అని అంటారు. ఇది చాలా తప్పు మాట, ఇది చాలా తప్పు మాట. దాని గురించి ఇక్కడ ఒక విషయం గమనించండి. వారు ఖురాన్లోని ఒక ఆయత్ కూడా తెలుపుతారు. ఉదాహరణకు అల్లాహ్ తఆలా సూరా నిసా ఆయత్ నంబర్ 93లో ఎవరైతే కావాలని తెలిసి ఒక విశ్వాసుని హత్య చేస్తాడో దాని గురించి, అలాంటి వ్యక్తి గురించి అల్లాహ్ తఆలా 5 రకాల శిక్షలు తెలిపాడు. వాటిలో ఒకటేమిటి? నరకంలో ఉంటాడు అని. కానీ దీని యొక్క తఫ్సీర్ స్వయంగా వేరే ఖురాన్ ఆయతుల ద్వారా మరియు వేరే హదీసుల ద్వారా పండితులు ఏం చెప్పారు దాన్ని వారు ఏమీ పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? స్వయం వారి దగ్గర ధర్మజ్ఞానం అనేది సంపూర్ణంగా లేదు. ఇప్పుడు నాకు అన్ని విషయాలు విన్నారు. 5 చెడ్డ గుణాలు. మొదటిది, ధర్మవేత్తలతో ఉలమాలతో ధర్మ జ్ఞానం నేర్చుకోరు. రెండవది, ధర్మవేత్తలపై క్రిటిసైజ్ చేస్తారు. మూడవది, కబీరా గునా చేసేవారిని కాఫిర్ అని అంటారు. నాలుగవది, కబీరా గునా చేసేవారు ఎల్లకాలం నరకంలో ఉంటారు అని అంటారు. ఐదవది, ముస్లింల యొక్క రక్తపాతం చేయడం హలాల్ అని భావిస్తారు. ఇక రండి, ఆరవది, ఎన్నో హదీసులను రద్దు చేస్తారు, నమ్మరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులను, ఎన్నో హదీసులను వారు తిరస్కరిస్తారు. ఎందుకు తిరస్కరిస్తారు? ఎందుకంటే వారి యొక్క అల్ప జ్ఞానం ప్రకారంగా ఈ హదీస్ ఖురాన్కు వ్యతిరేకంగా ఉంది అని. ఈ హదీస్ ఖురాన్కు వ్యతిరేకంగా ఉంది అని గమనించండి. ముందే అల్ప జ్ఞానం ఉంది, కానీ అక్కడ తన యొక్క కొరత, తన యొక్క దోషం, తన యొక్క లోపం స్వయం అర్థం చేసుకోకుండా ఎంత చెడ్డ పనికి దిగుతున్నాడో చూడండి. ఖురాన్కు ఈ హదీస్ వ్యతిరేకంగా ఉంది అని హదీసును తిరస్కరిస్తాడు. కానీ వాస్తవ విషయం ఏంటో తెలుసా? చాలా శ్రద్ధగా మీరు విషయం గుర్తుంచుకోండి. ఎప్పుడూ కూడా ఏ ఖురాన్ ఆయత్ ఏ సహీ హదీస్కు వ్యతిరేకంగా కాజాలదు. నేనుగా చెప్పింది ఈ మాట పెద్ద పెద్ద ముహద్దిసీన్లు చెప్పారు. ఇమాం ఇబ్న్ హిబ్బాన్ రహిమహుల్లా ఒక సందర్భంలో చెప్పారు, తీసుకురండి మీ వద్ద ఎవరిలోనైనా, మీలో ఎవరి వద్దనైనా ఏదైనా ఖురాన్ ఆయత్ మరియు హదీస్ వ్యతిరేకంగా కనబడుతుంది, తీసుకురండి, నేను దానికి పరిష్కారం చూపిస్తాను అని అనేవారు. అంటే ఏమిటి? నా వద్ద ఉన్న తక్కువ జ్ఞానం లేదా నాకు జ్ఞానం లేనందువల్ల ఈ ఆయత్ ఈ హదీస్కు వ్యతిరేకంగా అని నేను చూస్తున్నా కావచ్చు, కానీ నేనేం చేయాలన్నప్పుడు పెద్ద పండితుల వద్దకు వెళ్ళి దాని యొక్క వివరణ తెలుసుకోవాలి, కానీ అలా తెలుసుకోకుండా వీరేం చేస్తారు? హదీసులను రద్దు చేస్తారు, హదీసులను తిరస్కరిస్తారు. వాస్తవ విషయం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో మనకు చూడడానికి ఏదైనా ఆయత్ మరో ఆయత్కు వ్యతిరేకంగా, లేదా ఆయత్ హదీస్కు వ్యతిరేకంగా, లేదా హదీస్కు వ్యతిరేకంగా ఇలా కనబడినప్పుడు మనం ధర్మవేత్తలతో సంప్రదించి దాని యొక్క వివరణ కోరాలి, తెలుసుకోవాలి. ఎన్ని విషయాలు తెలుసుకున్నాము? 6 విషయాలు. 6వ విషయం ఏముండే? 6వ విషయం ఏమిటి?
వారు హదీసులను తిరస్కరిస్తారు. ఎందుకు తిరస్కరిస్తారు? ఖురాన్కు వ్యతిరేకంగా ఉంది అని. కానీ వాస్తవ విషయం ఏమిటి? ఎప్పుడూ కూడా ఏ ఖురాన్ ఆయత్ మరో ఆయత్కు లేదా ఏ ఖురాన్ ఆయత్ సహీ హదీస్కు వ్యతిరేకంగా ఉండదు. అది ఏదైనా ఉంది అంటే ఇంకా మనకు ఎంతో లోతైన జ్ఞానం అవసరం అని తెలుసుకొని జ్ఞానం పొందే ప్రయత్నం చేయాలి. 7వ వారి చెడ్డ గుణం ఏమిటంటే, వారు ముస్లిం నాయకుడు ఇస్లాంకు వ్యతిరేకంగా ఏదైనా మాట చెప్పాడు, ఏదైనా పని చేశాడు అంటే అతనికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి, అతని యొక్క విధేయత నుండి దూరమై అతనికి వ్యతిరేకంగా ఒక పోరాటం చేయడానికి దిగుతారు. మరి ఇస్లాం మనల్ని ఈ విషయం నుండి ఆపుతున్నది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చెప్పారు, ఎవరైతే నాయకులు ఉన్నారో వారి పరిపాలన విషయంలో మీరు జోక్యం చేసుకోకండి. ఎక్కడైనా ఏదైనా వారితో తప్పు జరిగింది అంటే మీరు వారి పట్ల విధేయత పాటించే బాధ్యత ఏదైతే ఉందో దాని నుండి మీరు తిరగకండి. ఉర్దూలో అంటారు, అలమే బగావత్ బులంద్ కర్నా, వారికి విరుద్ధంగా పోరాటం చేయరాదు. ఎందుకు? దీనివల్ల కల్లోలం ఏర్పడుతుంది, అల్లర్లు ఏర్పడతాయి, ఒక మహా ఫసాద్ అయిపోతుంది, ముస్లింల రక్తపాతాలన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటాయి. అందుకొరకు ఎవరైనా నాయకుడు ఏదైనా తప్పు చేస్తే ఎవరు వారి వద్దకు చేరుకొని వారిని నచ్చజెప్పగలుగుతారో నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. కానీ వెంటనే ఇతడు ఇలా చేశాడు అని బహిరంగంగా దానికి ప్రచారం చేసి అతనికి వ్యతిరేకంగా ఏదైనా యుద్ధం చేయడానికి, కత్తి తీయడానికి ప్రయత్నం చేయడం ఇది ఇస్లాం నేర్పలేదు. కానీ ఖవారిజ్ వారి యొక్క 7వ చెడ్డ గుణం మనం ఈరోజు ఏదైతే తెలుసుకుంటున్నామో ఏంటి? నాయకులకు, ముస్లిం నాయకులకు వ్యతిరేకంగా, ముస్లిం పరిపాలకు వ్యతిరేకంగా పోరాటానికి దిగుతారు. సోదర మహాశయులారా, చూసుకుంటే ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ టైం ఎక్కువ అయిపోతుంది గనక మనం ఈ కొన్ని విషయాల మీద, అంటే వారి గుణాలు ఏవైతే తెలుసుకున్నామో ఆ తర్వాత ఇక ముఖ్యమైన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. అవేమిటి? ప్రస్తుతం మనం ఈ చెడ్డ 7 గుణాలు తెలుసుకున్నాము. ఎవరిలో మనం ఈ 7 గుణాలు లేదా 7 ఏదైనా ఒకటి చూసామంటే వారిని మనం తొందరగా ఇతడు ఖారిజీ, ఇతడు ఖవారిజ్లో ఒకడు అని పలకాలా? లేదు. ఇక్కడ విషయం గమనించాలి. అల్లాహ్ మనకు నేర్పిన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలిపిన, సహాబాలు పాటించినటువంటి ఒక గొప్ప పద్ధతి. అందుకొరకే సలఫ్ మార్గం అనేది సర్వ మానవాళికి శ్రేయస్కరమైన మార్గం. ఎవరైనా ఏదైనా తప్పు చేశాడు అంటే ఖవారిజ్లకు ప్రత్యేకమైన ఈ గుణాలు అని మనం తెలుసుకున్నాము. కానీ ఈ గుణాలలో ఏదైనా ఒకటి ఎవరిలో ఉంది అంటే వెంటనే నువ్వు ఖారిజీ అయిపోయావు అని అతని మీద ఫత్వా ఇవ్వడం ఇది సరికాదు. అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. ముందు మనం పాటించవలసిన విషయం ఏంటి? ఎవరిలోనైనా ఈ 7 ఏదైనా ఒక గుణం చూసామంటే అలాంటి చెడ్డ గుణం మనలో పాకకూడదు అని మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత అతన్ని మనం నచ్చజెప్పే అటువంటి ఏదైనా శక్తి, ధర్మ జ్ఞానం, దానికి సంబంధించినటువంటి వివేకం మనలో ఉందా అది మనం చూసుకోవాలి. ఉంటే అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. లేదా అంటే ఎవరు నచ్చజెప్పగలుగుతారో, ఎవరు అతనికి బోధ చేయగలుగుతారో వారి వద్దకు మనం వెళ్ళి వారికి విషయం తెలియజేయాలి. కానీ అతని మాటలు వినడంలో, అతని యొక్క స్నేహితంలో మనం పడి ఏదైనా అలాంటి పొరపాటుకు మనం గురి అయ్యేటువంటి తప్పులో మనం ఎన్నడూ పడకూడదు. ఎందుకంటే కొందరు, లేదు నేను అతనికి జవాబిస్తాను, నేను అతనికి గుణపాఠం నేర్పుతాను, ఇటువంటి తొందరపాటులో పడి అరే
అతడు ఖారిజీలో అటువంటి గుణం ఉంది అని అనుకున్నాను, కానీ అతడు ఖురాన్ నుండి ఆధారం ఇస్తున్నాడు కదా, హదీస్ నుండి ఆధారం ఇస్తున్నాడు కదా. ఇటువంటి భావనలో పడి నిన్ను కూడా అతడే లాక్కొని, అతని వైపు లాక్కొని నిన్ను ఎక్కడ ప్రమాదంలో పడవేస్తాడో అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో ఖవారిజ్ అన్న పేరుతో ఒక వర్గం స్పష్టంగా ఎక్కడా కూడా లేదు, కానీ ఈ గుణాలు ఏవైతే తెలుపబడ్డాయో ఎన్నో వర్గాలలో ఎందరిలో ఉన్నాయి. అందుకొరకే చివరిలో నేను చెప్పినటువంటి ఈ జాగ్రత్తలు మనం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అల్లా మనందరికీ ఇట్లాంటి చెడ్డ గుణాల నుండి దూరం ఉండేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఇస్లాంను ఖురాన్ హదీసుల ద్వారా సహాబాలు అర్థం చేసుకున్న విధంగా అర్థం చేసుకుని ఆచరించేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఈ టాపిక్కు సంబంధించిన ఇంకా ఎన్నో వివరాలు ఉంటాయి, కానీ అతి ముఖ్యమైన కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. అల్లా మనందరికీ సన్మార్గంపై చిట్ట చివరి శ్వాస వరకు కూడా స్థిరంగా ఉండేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.